హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2025 గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మల్టిపుల్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఉంటుందా లేదా, అలాగే జాబ్ లొకేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. వేకెన్సీ ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2025. ఆర్గనైజేషన్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్ట్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్, అడ్వైజర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. టోటల్ వేకెన్సీస్ అయితే 11,490 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై మోడ్ అయితే ఆన్లైన్. ఇక ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి చూసినట్లయితే జనవరి 2025 టు మే 2025 లోపు మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th class, 12th or ఎనీ డిగ్రీ ఆర్ హ్యావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మినిమం ఏజ్ 18 years అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక నేషనాలిటీ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్, ఇంటర్వ్యూస్ అండ్ జాబ్ ఆఫర్ ద్వారా అయితే జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్, మీ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్ అయితే ఉంచుకోండి. ఆ తర్వాత మీ రెజ్యూమ్, అలాగే మీ సిఎల్, అలాగే గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ ఐడి అయితే ఉండాలి. అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్. సో ఈ విధంగా ఏదైనా ఒక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి అయితే ఉండాలి. అలాగే మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీ యొక్క స్కాన్డ్ సిగ్నేచర్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఎస్బీఐ ఆఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎస్బీఐ కెరీర్స్పై మీరు క్లిక్ అయితే చేసి ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.